హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హ్యాపీ వీకెండ్ అందరికీ. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. నేను లేచేసరికి మా బాబు నాకన్నా ఒక 10 మినిట్స్ ముందు లేచి ఇలా డ్రాయింగ్ వేసి తీసుకొచ్చి నాకైతే చూపించాడు. భలే హ్యాపీగా అనిపించింది. ఈరోజు వాడి ఫేస్ చూడడంతోనే డే అనేది స్టార్ట్ అయిందనమాట. డ్రాయింగ్ బాగా వేస్తాడు మా బాబు. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ చేతి కాఫీ. సో ఇది నాకు ఒక మంచి వైబ్ అనమాట. వీకెండ్ స్టార్ట్. తను ఏమాత్రం ఫ్రీగా ఉన్నా వీకెండ్ కాఫీ పెడతారు మార్నింగ్. సో నేను చక్కగా అంటే మనం మిగతా రోజులంతా మన చేతి కాఫీ వాళ్ళు తీసుకుంటారు కదా, ఆ రోజు మాత్రం ఒక క్వీన్ లెవెల్లో నేను తీసుకుంటాను. సో ఆ వైబ్ బాగుంటుంది నాకు. మా బాబు డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడు. నేను చెప్పానని కాదు కానీ మేము ట్రైన్ చేయించడం లేకపోతే అట్లా ఏం చేయించట్లేదు. తనకి తానే చూసి వేస్తూ ఉంటాడనమాట. ఈ సమ్మర్లో జాయిన్ చేయాలి డ్రాయింగ్లోని. ఇంకా తర్వాత అయితే వీకెండ్ కాబట్టి కొంచెం లేట్గానే లేచాము. ఎన్నింటికి అని అయితే అడగండి. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అనుకున్నాం. దానికోసం ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇవి కొంచెం సేపు ఆరితే మనకి ఫ్రై బాగుంటుంది కదా, వేరుశనగ పప్పు వేసి ఫ్రై చేయమని చెప్పారు మా హస్బెండ్. ఈరోజు నేను మ్యాగీ తింటున్నాను. నేను చేసుకుంటున్నాను మా మమ్మీతో. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యాక మ్యాగీ పెడతాము లోపల. మ్యాగీ స్టిక్స్ లాంటివి. ఫస్ట్ పప్పు వేయాలనుకుంటే మసాలా. ఇంతకీ మీరు వేసుకుంటున్నారా లేదా మ్యాగీలో పసుపు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా అబ్బాయి రెసిపీ ప్రకారం మ్యాగీలో అయితే పసుపు వేసుకోవాలి, మర్చిపోకండి. నువ్వు దోశ వేస్తాను అంటే లేదు లేదమ్మా మ్యాగీ తింటాను అని చెప్పాడు. వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే వాడికి స్కూల్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, నో జంక్ అనేసి. స్కూల్లో తింటే ఏమవుతుంది? డబ్బులు పడతాయా? జాగ్రత్తగా వేయి, బీ కేర్ఫుల్. పచ్చలో ఉంచే వేయి, పర్వాలా. మొత్తం కవర్ వేయకూడదు. కవర్ని బ్యాక్ సైడ్ పెట్టు. నేను దగ్గరే ఉండి చేయించానండి, కేర్ఫుల్గానే చేస్తా అన్నాడని చెప్పేసి. ఇంకా తనకు మ్యాగీ ఇచ్చేసిన తర్వాత నేను బెండి ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. నేను ఈ బెండి ఫ్రై 2-3 రకాలుగా చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక రెసిపీ అయితే షేర్ చేస్తాను, మీకు కూడా నచ్చితే ట్రై చేయొచ్చు. ఈ ఆయిల్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారా? ముందు రోజు ఏదో అప్పడాలు ఏదో వేయించినట్టున్నాను. సరే బాండీలో ఆయిల్ ఉంది కదా అని దానిలోనే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే మీకు మందం బాగా అంటే ఏమనాలి, బాండీ మందంగా ఉన్నది తీసుకోవాలి. దానిలో ఆయిల్లో ఇలా నేను బెండి పీసెస్ అన్నీ వేసేస్తున్నా. నేనైతే 1/2 kg తీసుకున్నా, మొత్తం ఒకేసారి వేసేసాను. మీరు కావాలి అంటే 2-3 బ్యాచెస్ కింద వేసుకోవచ్చు. ఇవి మరీ క్రంచీగా వద్దన్నారు. సో అందుకని నేను ఒక 80% ఫ్రై అయింది అనుకున్నాక తీసేసాను. మనం తీసుకునేటప్పుడే టిష్యూ మీద తీసేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, అలాగే మన బాడీలోకి వెళ్ళకుండా ఉంటుంది. అంటే చాలామంది ఇవి అన్హెల్దీ అని, ఇంత ఆయిల్ ఎందుకు అని అనుకుంటారు కదా. యూజువల్గా నేను డీప్ ఫ్రైలు కానీ చేస్తే టిష్యూలు గట్టిగానే యూస్ చేస్తూ ఉంటాను. ఇవైతే ముందు టిష్యూ మీదకి తీసేసుకున్నా. తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసేసి వేయించుకుంటున్నా. మా వాళ్ళు ఫ్రై అడిగిందే అసలు ఈ పల్లీల కోసం అనమాట. దాని తర్వాత కరివేపాకు. మీకు కావాలి అంటే మిర్చి స్లిట్స్ ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. బట్ మా బాబు కూడా తినాలి కాబట్టి నేనైతే వేయలేదు. ఇంకా కరివేపాకు కూడా దీనిలో ఫ్రై చేసేస్తున్నాను. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై అయితే చాలా ఎమ్మీగా వస్తుంది. పప్పు కానీ, పప్పుచారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ దేంతో అయినా ఇది చక్కగా కలిసిపోతుంది. అంటే నా ఉద్దేశం పక్కన నంచుకుని తినడానికి అని చెప్పడం అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర తీసుకుని దంచుతున్నాను. నా దగ్గర రోల్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను రోట్లో వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మిక్సీలో వేసేసుకోవచ్చు. రోల్ కాబట్టి ముందు వెల్లుల్లి దంచేసిన తర్వాత జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అదంతా వేసేసి దంచేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు రోట్లో క్లియర్గా కనిపిస్తుంది. టిష్యూ మీద నుంచి ఒక బౌల్లోకి బెండి పీసెస్ అన్నీ తీసేసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఒక ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే, ఇవి వేయించుతాం కదా, ఎంతో కొంత కొంచెం వేడిగా ఉండాలి. అప్పుడే మనం ఏదైతే ఇది మిక్సీ పట్టుకుంటామో లేకపోతే రోట్లో దంచుకుంటామో ఈ పొడి అందులో వేసి కలిపినప్పుడు చాలా బాగుంటుంది. మరీ చల్లారాక కలిపితే ముక్కకి పట్టదనమాట. నేనైతే ఇంకో వెర్షన్లో కార్న్ఫ్లోర్ వేసి, ఇంకొక వెర్షన్లో శనగపిండి వేసి కూడా చేస్తాను. బట్ ఇలా వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కలిపేసుకోవడమే సింపుల్. నేను బెండి ఫ్రై చేసేలోపు గ్రాసరీ అయితే వచ్చాయి బిగ్ బాస్కెట్ నుంచి.
నాకెందుకో అనిపిస్తుంది గ్రోసరీ ఆర్డర్ చేయడం ఈజీయే కానీ ఆఖరికి బిల్ కట్టడం కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కానీ బట్ వీటిని ఆర్గనైజ్ చేసుకోవడం రీఫిల్ చేసుకోవడం ఎంత కష్టమో అనిపిస్తుంది. అలాగే వీకెండ్ ఆర్డర్ పెడితే ఇంకొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా నేను వీకెండ్స్ ఆర్డర్ పెట్టను, ఇలాంటి పనులేం పెట్టుకోను, పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి వీకెండ్ అనుకుంటాను. కాకపోతే ఈ వీక్ మా ఇంటికి గెస్ట్ ఉన్నారు. సో కాబట్టి ఇంకా వాళ్ళ ముందు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుని చేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసుకున్నా. ఇక్కడ ఏంటంటే నా దగ్గర కొన్ని బట్టలు ఉన్నాయి నేను తీసేయాలి అని అనుకున్నవి. కింద మా వాచ్మెన్ వాళ్ళు తీసుకుంటామన్నారు వాళ్ళ పాపకి కావాలి అని. సరే కదా అని చెప్పి ఇంకా అవన్నీ వాళ్ళు పెడుతున్నాను. మీరేమైనా ఇలా ఇవ్వాలి అనుకుంటే శనివారం ఇస్తే మంచిదంట. అంటే ఎక్కడో విన్నాను, నాకు దానికి లాజిక్ అదేమీ నాకు తెలియలేదు. జస్ట్ ఎలాగో నేను ఇవ్వాలి ఆ లోపే అది విన్నాను. ఈరోజు అలాగే శనివారం ఇద్దాం కదా అని చెప్పి ఇవన్నీ మడతలు పెట్టి ఒక సంచికైతే పెడుతున్నాను ఇద్దామని చెప్పేసి. నేను రీసెంట్గా ఏంటో ఒక సైజు లావ్ అయిపోయాను చెప్పాలంటే. సో చాలా బట్టలు సైజు మారిపోయేసరికి నేను మళ్ళీ నా వార్డ్రోబ్ అంతా చేంజ్ చేసుకుంటున్నా. ఇంక ఇవి మనం పెట్టుకుని ఏమీ చేయలేమని చెప్పి నాకు అర్థమైంది. అంటే నేను బ్యాక్ సైజ్కి మళ్ళీ వెళ్ళనని నేను రీసెంట్ టైమ్స్లో రియలైజ్ అయ్యాను. ఇంకా అందుకని ఎవరికైనా ఇస్తే వేసుకుంటారు కదా అని చెప్పి దానిలో చాలా వరకు ఒక్కసారి వేసుకుని తర్వాత వేసుకుందాంలే అని దాచిపెట్టిన బట్టలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా శ్రీకర్ని అయితే హోంవర్క్ కూడా కూర్చోబెట్టాను. ఇంకా ఇక్కడైతే టమాటో చట్నీ కూడా చేసుకుంటున్నాను. బెండి ఫ్రై విత్ టమాటో చట్నీ కూడా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక కాంబినేషన్ నచ్చుతుంది కదా. పర్సనల్గా నాకు రోటి పచ్చడిలో టమాటో చట్నీ అంటే బాగా ఇష్టం. మా హస్బెండ్ అయితే ఏ రోటి పచ్చడి అయినా బాగానే తింటారు. నేను దీనిలో ఏమంటే పచ్చిమిర్చి, టమాటాలు, ఆయిల్, చింతపండు వేసేసి వేయించేసుకుంటున్నాను. దానిలో తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవటమే. ఇంకా ఈరోజు లంచ్లోకి వేడివేడి అన్నం, ఇంకా ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్ పప్పు, ఇంకా అప్పుడే తోడుకున్నటువంటి పెరుగు, ఇంకా ఇప్పుడే చేసుకున్నాం కదా బెండకాయ ఫ్రై, యమ్మీ బెండకాయ ఫ్రై, ఇంకా విత్ టమాటో చట్నీ, ఇవే అనమాట. ఇంక ఈరోజు అయితే పికిల్స్ ఏమీ ఫ్రిడ్జ్లో నుంచి తీయలేదు, వీటితోనే తినేద్దాం సరిపెట్టుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే రీఫిల్స్, ఆర్గనైజింగ్స్ అన్నీ చేయాలి. నేను ఏవైతే షెల్ఫ్లో ఏ రూమ్లో ఏవో పెట్టాలో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్ సర్దడానికైతే వచ్చాను. కొన్ని అంటే మనం ఇమీడియట్గా రీఫిల్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే రోజువారీ థింగ్స్ అలాగా చాలా వరకు నేను షెల్ఫ్లో పెట్టేసుకుంటాను ప్యాకెట్స్ తోటి. ఇలా రెగ్యులర్గా యూస్ చేసే ఏమైతే ఉంటాయో అవి మాత్రం ఇట్లా చేస్తాను. ఇది యాక్చువల్గా మనం ఇలా ఎయిర్ టైట్ కూడా పెట్టేసుకోవచ్చు, నేనే పోస్తున్నానని చూపిస్తుంది అనమాట. ఇంకా పెద్ద డబ్బాల్లో వేయాల్సినవి పెద్ద డబ్బాలో, చిన్న డబ్బాల్లో వేయాల్సినవి చిన్న డబ్బాల్లో ఇవన్నీ వేసేసి చాలా రోజుల నుంచి మేము ధనియాలు, మెంతులు వాటర్ తాగట్లేదు. రోజు అనుకుంటున్నా వెళ్ళి ధనియాలు తేవాలి అని, అలాగే తేకుండానే అయిపోతుందన్నమాట. సో ఇంక ఈరోజు రీఫిల్ చేసేస్తే రేపు మార్నింగ్ నుంచి తాగొచ్చు కదా అని మెయిన్గా ఇవి చేద్దామని స్టార్ట్ చేసా. ఇంకా అన్నీ ఏమేమి చేయాలో అన్నీ చేసేసాను. సో మెయిన్గా నా గ్రాసరీలో ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బియ్యం మెయిన్గా ఉంటే మిగతా అన్నీ కొంచెం తగ్గుతూ ఉంటాయి. లేదు సర్ఫ్ ప్యాకెట్ ఉంటే మిగతా అన్నీ కొంచెం తగ్గుతూ ఉంటాయి. అలాగా ఈసారి అయితే సర్ఫ్ ప్యాకెట్ వచ్చింది. సో అది కూడా పెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇవన్నీ నేను సర్దేలోపు చక్కగా టీ పెట్టేసుకొని టీ తాగుదాం ఇవాళ అని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా టీ తాగేసిన తర్వాత కొంచెం సేపు టీవీ చూడడం, అలాగా కొంచెంసేపు శ్రీకర్ తోటి టైం స్పెండ్ చేయడం అలా అయితే చేసాము. నాకు టీ కానీ కాఫీ కానీ ఉండాలి. అంటే రోజు చెప్తావా అక్క అంటే నేను రోజు తాగుతాను, అందుకే రోజు చెప్తున్నాను, జస్ట్ కిడింగ్. ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి కొంతసేపు టీవీ చూసాను. యాక్చువల్గా టీవీ చూసిన తర్వాత గేమ్ చేంజర్ వచ్చింది కదా చూసేసి ఇంకా తర్వాత అయితే మళ్ళీ దీపం పెట్టేసుకొని చక్కగా కొంచెం సేపు అయితే బయటకు వెళ్దాము అలా అనుకున్నాము. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది మా ఇల్లు. సరే కదా అని కిటికీలు కానీ బాల్కనీ డోర్స్ కానీ తీస్తే దోమలు మేము ఉన్నాం మర్చిపోయావా అని వచ్చేస్తున్నాయి. శ్రీకర్ అసలు ఎక్కడ విండో ఓపెన్ చేస్తున్నా కూడా నన్నే దోమలు కుట్టినాయి అని చెప్తా ఉన్నాడు అనమాట. సరే ఇలా కాదులే కాసేపు అట్లా డ్రైవ్కి వెళ్దాము కొంచెం చల్లటి గాలికి, ఈరోజు వీకెండ్ కదా ఎక్కడికి వెళ్ళలేదు మనం అలా అనుకున్నాం. కొన్ని వీకెండ్స్ అంతే ఇలా ఇంట్లోనే సింపుల్గా గడిచిపోతాయి. ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే దోశలు వేయాలనుకున్నాను. సో మనం ఏదైనా బద్ధకంగా ఉన్నప్పుడు పని చేయాలంటే ఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ ఏమైనా ప్లే అవ్వాల్సిందే. సో ఏం వింటున్నావు అని అడగండి, ఏదో పెట్టుకున్నా వింటూ ఇంకా ఇక్కడైతే దోశలు వేసేసి గిన్నెలు కడిగేసి స్టవ్ కడిగేస్తే ఈ రోజుకి పని అయితే అయిపోతుంది. శ్రీకర్ని అన్నం తినమని చెప్పా, ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు అమ్మ నాకు కూడా దోశ అని. సరేలే కానీ 2 దోశ తినాలైతే అని చెప్పా. సరే అమ్మ అని చెప్తున్నాడు అనమాట. అదే డిస్కషన్ అవుతూ ఉంది. సో మీకు ఎలా గడిచింది మీ వీకెండ్? నా వీకెండ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు బయటనే గడుస్తాయి. కాకపోతే కొన్నిసార్లు ఇలా ఇంట్లో ఉంటూ మిగతా పనులన్నీ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మేబీ ఈ వీకెండ్ మ్యాక్సిమం ఇంట్లోనే చెప్పా కదా గెస్ట్ వస్తారు ఈ వీక్ అని చెప్పి. సో అంతా మనం సార్ట్ చేసుకోవడం, ఎక్స్ట్రా మనుషులు వస్తున్నారంటే మనం కొంచెం కాన్షియస్గా ఉంటాం కదా, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి అని. యూజువల్గా నేను అంత ఆర్గనైజ్డ్ పర్సన్ కాదు, అందుకే అన్నిసార్లు చెప్తున్నా.
సో మీకు కూడా అలాగే ఉంటుందా? ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అని అంటే మేబీ నెక్స్ట్ వీక్ ఏమన్నా బయటకు వెళ్ళడం, బయట వ్లాగ్స్ వస్తాయేమో నెక్స్ట్ వీకెండ్. ఇంకా చూసారు కదా, కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. సో నీట్ కిచెన్, హ్యాపీ పల్లవి. నెక్స్ట్ డే మార్నింగ్కి పెసలు నానబెట్టా, పెసరట్టు వేద్దామని. మా హస్బెండ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.